అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ సాంగ్ ఛానల్‌కి స్వాగతం. మేము పాలంగి గుడికి వెళ్ళాము. అక్కడ ఈ కొత్తగా కృష్ణుడిని, సరస్వతీదేవిని కూడా పెట్టారు. చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టం సరస్వతీదేవి అంటేను. అక్కడి నుంచి అక్కడ బావుంది. ఆ బావిలోంచి నీళ్ళు తోడి అక్కడ శివలింగం ఉంది. అక్కడ పోస్తారనమాట. శివుడికి అభిషేకం చేస్తారు. అక్కడి నుంచి మా వారు కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఆవిడ దయ వల్లే చదువు వచ్చి ఈ విధంగా ఉన్నాము. అందుకు అలాగే శ్రీకృష్ణుడు. నేను అనుకున్నాను అక్కడ ఉంటే బావుండు, శివుడును, విష్ణుమూర్తి కలిసి ఉంటే బావుండు అనుకున్నాను. నా కోరిక తీరింది. మొన్నే కొత్తగా పెట్టారటది. చాలా ఆనందపడ్డాను అది చూసి నేను. మా వారు కూడా దండం పెట్టుకున్నారు. అక్కడి నుంచి అలా చూసుకుంటూ ముందుకు వచ్చాము. అక్కడ చాలా నేను కూడా దేవుడికి దండం పెట్టుకున్నాను. అమ్మవారికి. నాకు చదువుని, ఇంత ఉద్యోగాన్ని ఇచ్చి ఇంత దాని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఆవిడకి. అదేవిధంగా అక్కడ కూర్చుని దేవుడిని స్మరించుకుంటూ చాలామంది వచ్చారు ఇవాళ. ఇవాళ అది 4వ సోమవారం కదా లాస్ట్‌ది. అందుకని చాలామంది వచ్చారు. అక్కడ వంటలవి కూడా చేస్తున్నారు. అదిగో అందరూ కూడా లైన్‌లో నుంచుంటున్నారు. ఆ జనం అంతా కూడాను. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు ఆలయాన్ని చూడ్డానికి. ఈ మధ్యనే కలర్స్ అవి వేశారు. అందుకే అది గోపురాన్ని చూసుకుంటూ నేను అక్కడ కోనేరు దగ్గర నుంచి ముందుకి వెళ్తున్నాను. కోనేరు చాలా బావుంటుంది. మా శివాలయం కోనేరు చాలా బావుంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ కోనేరుని చూసుకుంటూ మా వారు నేను ముందుకు కదిలాము. చూడండి ఎంత బాగుందో కోనేరు. పైకొచ్చింది. అందరూ దాంట్లో దీపాలవి వదులుతున్నారు. అక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంటుందో అది. అది శివుడి విగ్రహం అన్నమాట. ఆయనకి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటుంది. అలా చూసుకుంటూ ముందుకెళ్ళాము. ఆ తర్వాత ఇంకా బాగా దగ్గర నుంచి తీసాము చూతురు గాని. చాలా బావుంటుందది. అలా అభిషేకం జరుగుతూనే ఉంటుందన్నమాట శివుడికి. అలా చూసుకుంటూ అందరినీ చూస్తూ చూడండి ఎంత లైన్ ఉందో. ఆ లైన్‌లో లోపల దేవుడిని తీయనివ్వలేదు. అది ఫోటోలు వద్దన్నారు. కానీ ఈసారి దేవుడు చాలా బాగున్నాడనమాట అసల. ఎంత బాగున్నాడంటే కొత్తగా వెండి తొడుగు చేశారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర పుణ్యము